హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం హీట్ ట్రాన్స్ఫర్లో కండక్షన్ టాపిక్లో ఫిన్స్ గురించి ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాం. సో ఇది మెయిన్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రాబ్లం. సో అది కూడా మనం ఈ డేటా బుక్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేద్దాము అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రీవియస్గా మీకు చెప్పడం జరిగింది, డేటా బుక్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఈరోజు మనం చూద్దాం. సో ప్రాబ్లం వచ్చేసరికి ఏ లాంగిట్యూడినల్ కాపర్ ఫిన్. సో మనం ఈ ప్రాబ్లం అనేది ఏ టాపిక్లోకి వస్తుంది అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం. సో అది ఫిన్స్లో. సో ఒక కాపర్ ఫిన్ అనేది 6 cm లాంగ్, దాని యొక్క లెంగ్త్ వచ్చేసరికి 6 cm అండ్ దాని యొక్క డయామీటర్ 5 mm ఇన్ డయామీటర్. సో 5 mm డయామీటర్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ స్ట్రీమ్. సో ఇది ఎయిర్కి ఎక్స్పోజ్ అయింది. సో అది ఎయిర్ యొక్క టెంపరేచర్ అంతా 20 డిగ్రీ సెంటిగ్రేడ్. అయితే ద కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఈస్ 20 Watt/m²K. అంటే ఆ ఫిన్ యొక్క కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది, దాని వాల్యూ. ఇఫ్ ద ఫిన్ హ్యాస్ ది బేస్ టెంపరేచర్ ఆఫ్ 150 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా ఒక ఫిన్ ఉంది. ఓకే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి. అయితే ఇది ఎయిర్కి ఎక్స్పోజ్ అయింది. సో ఎయిర్ యొక్క టెంపరేచర్ ఎంత? 20 డిగ్రీ సెంటిగ్రేడ్. అయితే ఈ ఫిన్ యొక్క బేస్ టెంపరేచర్ అంటే అది 150 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్పోజ్ అయింది అంటే ఇదంతా కూడా ఇన్సులేషన్ ఉంది అని అర్థం. అంటే ఈ లోపల ఏదైతే ఉందో బేస్ టెంపరేచర్ అంతా కూడా 150 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో ఓన్లీ ఇక్కడ 20 డిగ్రీస్ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది. అంటే ఈ ఫిన్ అనేది మనకి ఇన్సులేటెడ్. ఓకే, ఇన్సులేటెడ్. ఓకే, క్యాలిక్యులేట్ ది హీట్ ట్రాన్స్ఫర్ బై ది ఫిన్ అండ్ ఫిన్ ఎఫిషియన్సీ. ఇక్కడ మనం రెండు క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి హీట్ ట్రాన్స్ఫర్ ఈ ఫిన్ ఎంత చేస్తుంది, ఒకటి. రెండోది ఫిన్ ఎఫిషియన్సీ. ఓకే, సో ఇప్పుడు గివెన్ డేటా మనం రాసుకుందాం. సో గివెన్ డేటా మనం రాసుకున్నప్పుడు ఫస్ట్ది లెంగ్త్ ఆఫ్ ది, సో నా రైటింగ్ బాగోదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో లెంగ్త్ ఆఫ్ ది ఫిన్ L = 6 cm. సో మనం ఇచ్చిన గివెన్ డేటాను రాసుకుంటున్నాం. సో సిఎంని మనం ఏం చేస్తామంటే మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం అన్నీ కూడా. సో 0.06 మీటర్స్. సో సిఎంని మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. అండ్ డయామీటర్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు, డయామీటర్ ఆఫ్ ఫిన్. సో డయామీటర్ ఆఫ్ ఫిన్ D = 5 mm. సో దీన్ని మనం మీటర్స్ కింద మార్చుకుంటే సో బై 1000, అదే ఇక్కడ మనం బై 100. ఓకే, సో ఇప్పుడు మనకి 0.005 మీటర్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ థర్మల్ కండక్టివిటీ ఇక్కడ మనకి ఇచ్చారు కదా. సో ఈ K అంటే ఏంటి, థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ K = 3.5 Watts/m²K. ఓకే, నెక్స్ట్ మనకి టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ స్ట్రీమ్. సో ఎంత, టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ స్ట్రీమ్. సో ఇదేంటి అంటే మనకి T ఏ అని మనం రాసుకుందాం, లేదా T∞ అని కూడా రాసుకుంటాము. ఈక్వల్ టు మనకి 20 డిగ్రీ సెంటిగ్రేడ్. సో దీన్ని మనం కెల్విన్లో మార్చుకుంటే 20 + 273 = 293 కెల్విన్. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ బేస్, ఫిన్ బేస్. ఓకే, అంటే ఇదనమాట. సో ఇక్కడ ఉన్న టెంపరేచర్ దాన్ని మనం TB అనుకోవచ్చు. సో అది ఎంత, 150 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇక్కడ 150
ప్లస్ 273 సో ఈక్వల్ టు మనకి 423 కెల్విన్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు మనకి ఇందులో, ఇదొకటి ఇచ్చారు, హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. సో హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ హెచ్ ఈక్వల్ టు మనకి 20 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. సో ఇప్పటికి మనకి ఈ ప్రాబ్లంలో ఏది ఇచ్చారో అది మనం రాసుకున్నాం. ఇప్పుడు మేము ఏం కనుక్కోవాలి, ఈ హీట్ ట్రాన్స్ఫర్ ఫిన్ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ కనుక్కోవాలి, ఫిన్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఓకే, సో ఈ రెండిట్లకి ఫార్ములా అనేది మనం ఈ డేటా బుక్లో ఎక్కడుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో డేటా బుక్లో మనం చూసినప్పుడు మనం ఫస్ట్ ఈ కంటెంట్స్కి వెళ్తే ఇండెక్స్లో సో కండక్షన్లో ఫిన్స్. ఓకే, సో ఫిన్స్ అనేది ఎక్కడుంది 50. సో పేజ్ 50కి మనం వెళ్ళినట్లయితే ఓకే, సో ఇక్కడ మనం పేజ్ 50కి వెళ్ళాము. సో ఇందులో టైప్ ఆఫ్ ఫిన్, టెంపరేచర్, హీట్ ట్రాన్స్ఫర్ అండ్ ఫిన్ ఎఫిషియన్సీ. సో ఇది టాప్ కాలమ్. ఇక్కడ మనకి లాంగ్ ఫిన్, షార్ట్ ఫిన్. ఈ షార్ట్ ఫిన్లో మనకి ఎండ్ ఇన్సులేటెడ్ అంటే ఇన్సులేషన్ అయ్యిందా లేదా ఎండ్ అది, లేదా ఎండ్ ఇన్సులేషన్ లేదు. ఓకే, 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనకు కావాల్సింది ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్ అడిగారు అండ్ ఎఫిషియన్సీ అడిగారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాని యొక్క లెంగ్త్ అనేది ఎంత ఇచ్చారు, 6 cm. సో 6 cm అనేది చాలా తక్కువ లెంగ్త్. సో అందుకోసమే అది షార్ట్ ఫిన్. ఓకే, ఈ షార్ట్ ఫిన్లోనే మనకి 2 ఉన్నాయి కదా, ఎండ్ ఇన్సులేటెడ్ అండ్ నాట్ ఇన్సులేటెడ్. సో మనం ఇందాక చెప్పుకున్నాము ఇది ఏ టైప్లోకి వస్తుంది. సో దాని యొక్క బేస్ టెంపరేచర్ 150 degrees అండ్ ఇక్కడ వచ్చేసరికి అట్మాస్ఫియర్ 20 degrees. సో ఇదేంటి ఇన్సులేటెడ్ కింద మనకు వస్తుంది. సో అందుకోసం మనం ఏం చేస్తాము, ఈ ఫార్ములా హీట్ ట్రాన్స్ఫర్కి ఈ ఫార్ములా తీసుకుంటాము, ఎఫిషియన్సీకి ఈ ఫార్ములా తీసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కూడా మనం ఇక్కడ రాసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండు ఫార్ములాలు ఇక్కడ ఫస్ట్ మనకి కావాల్సిన ఫార్ములా ఏంటి, క్యూ ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్ కదా. సో హీట్ ట్రాన్స్ఫర్ క్యూ ఈక్వల్ టు, సో ఇది కదా మనకు కావాల్సింది, హెచ్పి కేఏ పవర్ ఆఫ్ 0.5 ఇంటూ టీబీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఇంటూ tan H ml. రెండోది ఏం కావాలి మనకి, ఎఫిషియన్సీ, ఫిన్ ఎఫిషియన్సీ. సో ఇది ఫిన్ హీట్ ట్రాన్స్ఫర్, ఇది ఫిన్ ఎఫిషియన్సీ. సో ఫిన్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు tan H ఇంటూ M ఇంటూ L బై M ఇంటూ L. సో ఇక్కడ మనం షార్ట్ ఫిన్లోకి వెళ్ళి అక్కడ ఈ హీట్ ట్రాన్స్ఫర్ క్యూ అండ్ ఫిన్ ఎఫిషియన్సీ ఈ రెండు ఫార్ములాలు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడతో మనకి ఈ ఫార్ములాస్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమేమి మన దగ్గర ఉన్నాయో ఒకసారి మనం చూసుకుంటే, హెచ్ అంటే మనం ఆల్రెడీ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. సో హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇవ్వడం జరిగింది. సో హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఉంది అండ్ పి వాల్యూ అంటే పై డి. ఓకే, సో పై డి అంటే దాని యొక్క సర్కంఫరెన్స్, పై డి డయామీటర్ మనకు తెలుసు. సో కే వాల్యూ, సో కే వాల్యూ అంటే థర్మల్ కండక్టివిటీ తెలుసు. ఏ అంటే ఏరియా π/4d². సో టీబీ అంటే బేస్ టెంపరేచరు, టీ ఇన్ఫినిటీ అంటే మనకి ఆ ఎయిర్ స్ట్రీమ్కి యొక్క టెంపరేచరు అండ్ tan H. ఇక్కడ ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ది ఫిన్. ఓకే, కానీ
ఇక్కడ ఎం అనేది ఉంది. సో ఈ ఎం వాల్యూ ఎలా వస్తుంది అంటే మనం సేమ్ ఆ ఫిన్స్లోనే ఎం వాల్యూ మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనం బాటంలోకి వస్తే ఎం ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ ఇంటూ పి బై కేఏ. సో ఆ ఫార్ములా మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి ఎం ఈక్వల్ టు సో ఈ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ ఇంటూ పి బై కేఏ. సో ఈ వాల్యూ కూడా మనం కనుక్కుంటే మనకి ఈ రెండు వాల్యూలు కూడా వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ఫిన్. సో ఏరియా ఆఫ్ ఫిన్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు π/4 d స్క్వేర్. ఓకే, సో ఇక్కడ π/4 ఇంటూ దాని యొక్క డయామీటర్ ఎంత? సో డయామీటర్ అంతా 0.005 మీటర్స్. సో 0.005 మీటర్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి ఏ ఈక్వల్ టు 1.963 ఇంటూ 10⁻⁻5 మీటర్ స్క్వేర్. సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడికి ఏరియా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ హీట్ ట్రాన్స్ఫర్, ఫిన్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేద్దాము ఆ వాల్యూస్ అన్నీ. ఫిన్ హీట్ ట్రాన్స్ఫర్. సో క్యూ ఈక్వల్ టు ఓకే, సో ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత? సో హెచ్ వాల్యూ 20. ఓకే, అండ్ మల్టిప్లైడ్ బై పి వాల్యూ. సో పి వాల్యూ అంటే పై ఇంటూ డి. ఓకే, పై ఇంటూ డి అంటే డి వాల్యూ 0.005 ఇంటూ కే వాల్యూ. సో కే వాల్యూ ఎంత మనకి 3.5. ఓకే, సో ఇక్కడికి కే వాల్యూ అయింది. ఏ వాల్యూ, సో ఏ వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది 1.963 ఇంటూ 10⁻⁻5. ఓకే, పవర్ ఆఫ్ 0.5 ఇంటూ టీబీ. సో టీబీ వాల్యూ ఎంత మనకి 423 మైనస్ టీ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? టీ ఇన్ఫినిటీ వాల్యూ 293. ఓకే, ఇంటూ tan హెచ్ మల్టిప్లైడ్ బై ఎం ఇంటూ ఎల్. సో ఎం వాల్యూ మనకేంటి దీని నుంచి మనం కనుక్కోవాలి. సో ఎం వాల్యూ ఎలా కనుక్కుంటామో మనం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ వాల్యూ ఎంత 20 ఇంటూ పి వాల్యూ 5 ఇంటూ డి బై కే వాల్యూ 3.5 ఇంటూ ఏ వాల్యూ π/4 డి స్క్వేర్, లేదా మనం డైరెక్ట్గా π/4 డి స్క్వేర్ రాసుకుందాం. సో ఇప్పుడు మనకి ఫైనల్గా 20 ఇంటూ దీని వాల్యూ 5కి పోతుంది. ఇక్కడ ఈ డీకి పోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 20/4 ఇంటూ 3.5 ఇంటూ డి ఉంటుంది. సో ఇప్పుడు ఇది 80/3.5 ఇంటూ 0.005 డి వాల్యూ. సో ఇక్కడ మనకి ఎం వాల్యూ ఎంత వస్తుంది అంటే 67.67 వస్తుంది. ఓకే, సో ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 67.61 ఈ ఎం ప్లేస్లో ఇంటూ దాని యొక్క లెంగ్త్. సో ఫిన్ యొక్క లెంగ్త్ అంతా 0.06 మీటర్స్. సో ఇప్పుడు ఈ ఫిన్ హీట్ ట్రాన్స్ఫర్ దాంట్లో మనం ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. సేమ్ అదే మీకు ఇక్కడ రాయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి మనకి దీని వాల్యూ వచ్చేసరికి ఇది మొత్తం కూడా 2.158 ఇంటూ 10⁻⁻5 పవర్ ఆఫ్ 0.5 ఇంటూ దీని వాల్యూ 130 అండ్ దీని వాల్యూ tan హెచ్.
సో నార్మల్గా అయితే tan మల్టిప్లైడ్ బై ఈ వాల్యూ చేస్తారు. సో అలా చేయకండి. సో ఇదేంటి అంటే tan h ఇంటూ దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 4.0566 వస్తుంది. ఓకే. సో జనరల్గా tan 4.0566 చేస్తారో అలా చేయకూడదు. tan h చేయాలి. ఓకే. tan h 4.0566 చేస్తే ఆ వాల్యూ వస్తుంది, లేదంటే మీకు మిస్టేక్ వస్తుంది. సో ఇప్పుడు దీని వాల్యూ, సో పవర్ ఆఫ్ 0.5 మర్చిపోతారు చాలామంది. సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే 0.00464 ఇంటూ 130. దీని వాల్యూ tan h 4.0566 వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.9994 వస్తుంది. సో ఇప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ Q ఈక్వల్ టు ఎంత అంటే 0.60 వాట్స్. సో ఫిన్ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ ఎంత? Q ఈక్వల్ టు 0.60 వాట్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దాని యొక్క ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి మనకి? ఫిన్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు tan h m ఇంటూ ఎల్ బై m ఇంటూ ఎల్. ఓకే. ఇక్కడ tan h ఇంటూ m వాల్యూ ఎంత వచ్చింది? ఇందాక మనకి 67.61 వచ్చింది. సో 67.61 ఇంటూ 0.06 దాని యొక్క లెంగ్త్ బై 67.61 ఇంటూ 0.m అంటే 67.61 ఇంటూ లెంగ్త్. ఓకే. సో ఇప్పుడు ఇందాక దీని వాల్యూ ఎంత వచ్చింది? tan h ఇంటూ 4.0566 బై 4.0566. ఓకే. సో ఇక్కడ tan h ఇంటూ 4.0566 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0.994 బై 4.0566. ఓకే. సో ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఫిన్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అంటే, సో దీని వాల్యూ మనం తీసుకుంటే 0.246. సో మనం ఎఫిషియన్సీలో కన్వర్ట్ చేస్తే 24.6% వస్తుంది. ఓకే. సో ఆ ఫిన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 24.6%. ఓకే. సో ఇది మనకి ఫిన్స్లో, షార్ట్ ఫిన్లో మనం ఈ హీట్ ట్రాన్స్ఫర్ బుక్స్ యూస్ చేసి ఎలా చేయాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఆల్ ఇన్ వన్లో ఈ హీట్ ట్రాన్స్ఫర్ యొక్క ఈ ఫిన్ యొక్క ఫార్ములా వేరేగా ఉంటుంది, కానీ డేటా బుక్ మీరు ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది. అది మీ ఇష్టం. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.